హలో అండి, బాగున్నారా? ఇదైతే స్వీట్ ఆవకాయ అండి. దీని గురించి ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే చేశాను, షార్ట్ వీడియో. దానికి కంటిన్యూషన్గా ఇచ్చేస్తున్నాను. కానీ ఇది ఫస్ట్ నుంచి ఎంత పిండి ఎంత కారం కలపాలి అనేది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను. ఇది మనం మామూలు ఆవకాయకి ఎలా పెడతామో అలాగే అన్ని క్వాంటిటీ వేసేసుకొని లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం మనం మామిడికాయ ముక్కలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాం. అన్నీ కలిపేసి జాడీలో పెట్టేసి 3 రోజులు ఊరపెట్టి తర్వాత బయటికి తీసి 4 రోజులు ఎండలో పెట్టాను అనమాట. గుజ్జు వేరేగా ఆయిల్ వేరేగా తీసి ఆయిల్ ఇంట్లో పెట్టాను, గుజ్జును మామిడి ముక్కలు బయట ఎండలో పెట్టాను. చూడండి, ఇలా ముక్క బాగా ఊరి ఇలా ఎండలో ఎండిందనమాట. ముక్కకి స్వీటు కారం బాగా పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, గుజ్జు కూడా దగ్గర పడింది. ఇది టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు నోటికి చక్కగా పులుపులుగా తీతీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కొంచెం కష్టమే కావచ్చు, ఎందుకంటే ఎండ అనేది మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు కదా. మంచి ఎండలో పెడితే ఇది బాగా అవుతుందన్నమాట. నేను అసలు 5 రోజులు పెడదాం అనుకున్నాను. ఇవాళ సడన్గా గాలివాన వచ్చేసరికి మళ్ళీ ముక్క బూజు పడుతుందేమో అనిపించింది. అందుకని ఇంకా కలిపేశాను ఇవాళ.